విజయవాడ జనసేన రాష్ట్ర కార్యాలయంలో కడప జిల్లా పార్టీ నాయకులు కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. మార్పు కోసమే 2014లో జనసేన పార్టీని ప్రారంభించారని తెలిపారు. తృతీయ పక్షం లేకపోతే రెండు రాజకీయ పక్షాలు తమ స్వార్థం కోసం రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసే ప్రమాదం ఉన్నదన్నారు. అందుకే జనసేన ఆవిర్భవించిందని పవన్ తెలిపారు. వ్యవస్థని బలపరచడానికి వచ్చానే తప్ప వ్యక్తిగా అధికారం కోసం రాలేదని చెప్పుకొచ్చారు ఆయన. అంతేకాదు అధికారం కోసం ఆలోచించే వారికి ప్రజా సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉండదని పవన్ విమర్శించారు. ఇది చరిత్ర చెప్తున్న పాఠంగా పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. కొత్తగా పార్టీని స్థాపించినందువల్ల కొన్ని ఒడిదుడుకులు ఉంటాయన్నారు. ఇలాంటి సమస్యలను ఎదుర్కొనే ధైర్యం, సత్తా ఒక్క జనసేన శ్రేణులకు మాత్రమే ఉన్నాయని పవన్ స్పష్టం చేశారు. జనసేన జిల్లాల సమీక్షలపై మరింత సమాచారం మా ప్రతినిధి పులేంద్ర మనకు అందిస్తారు. పులేంద్ర, జనసేన జిల్లాల సమీక్ష దాదాపు ఒక ప్రతికి వచ్చింది. ఇప్పటికీ ఆ 10 జిల్లాల సమీక్ష వరకు కూడా పూర్తయింది. మరికొద్ది సేపట్లో గుంటూరు జిల్లా సమీక్ష కూడా పూర్తి కాబోతుంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ రాబోయే 2019 ఎలక్షన్ల కోసమే ఈ సమీక్ష సమావేశం నిర్వహించడం తెలుస్తుంది. ముఖ్యంగా కార్యకర్తలకి దశ నిర్దేశం చేయడానికి ఈ కార్యకర్తల సమావేశాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా వారి నుంచి సమస్యలు తెలుసుకుంటేనే ఆ పార్టీని బలోపేతం చేసేందుకు, పార్టీ యొక్క అంతర్గత నిర్మాణం చేపట్టేందుకు ఈ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నట్లు మనకు తెలుస్తా ఉంది. ముఖ్యంగా 2019 ఎలక్షన్లో పార్టీ బలం నిరూపణతో పాటు ఆ పార్టీని విస్తృతంగా ప్రజలకు తీసుకెళ్లేందుకు సమీక్ష సమావేశాలు ఎంతగా ఉపయోగపడతాయని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా సమస్యలపై పోరాడాలి. ప్రతి ఒక్కరు కూడా సమస్యలపై పోరాడేటప్పుడు ముఖ్యంగా ఆ సమస్యలే ప్రధాన ఎజెండాగా తీసుకుని పోరాడాలి. కానీ ఉన్నటువంటి ఆ కులాలు, అదేవిధంగా నాయకులు ఇచ్చిన హామీలను కులాల పేరుతో వాడుకోకుండా వారి యొక్క వ్యక్తిగత దోషణకు చేయకుండా కేవలం సమస్య ఎజెండాగా పోరాడాలని చెప్పేసి నాయకుల కార్యకర్తలకు ఒక దశ చేయడం జరిగింది. దీనికి తోడు ప్రతి జిల్లాలో కూడా పార్లమెంటరీ పరిధిలో కమిటీలు కూడా నియామకం చేపడుతున్నారు. ఈ కమిటీలు అనేవి కేవలం 3 రోజులు కాల పరిమితం ఉంటాయి. ఈ కాల పరిమితం ఉన్న కమిటీలు కార్యకర్తలు మొదటి నుంచి ఎవరైతే కష్టపడుతున్నారో వారందరినీ కూడా ఈ కమిటీల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ కమిటీలన్నీ కూడా వారికి ఇష్టం వచ్చిన కమిటీ, ముఖ్యంగా ప్రచార కమిటీ, లేదంటే బూత్ కమిటీ, సాంస్కృతిక కమిటీ, ఇలా వారికి నచ్చిన కమిటీల్లో వారు ఏదైతే చేయాలనుకున్నారో ఆ కమిటీల్లో నియమించడం జరుగుతుంది. ఈ విధంగా 2019 ఎలక్షన్ కి సన్నద్ధం కాబోతున్నట్లు పవన్ కళ్యాణ్ చెప్పడం జరుగుతుంది. ఇంకా మొదటి నుంచి కూడా ఈ మార్పు కోసమే నేను 2014లో జనసేన పార్టీని ప్రారంభించాను. దీనికి తోడు తృతీయ పక్షం లేని పక్షంలో ఉన్న రెండు రాజకీయ పక్షాలు తమ స్వార్థం కోసం రాష్ట్రాన్ని చిన్నభిన్నం చేసే ప్రమాదం ఉన్నందున మధ్య మార్గంగా జనసేన ఆవిర్భావం జరిగిందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఇంకా మొదటి నుంచి కూడా ఈ 2014లో కేవలం టీడీపీకి, అదేవిధంగా బీజేపీకి తాను ఎందుకు మద్దతు ఇవ్వవలసింది, రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈ మద్దతు అనేది కూడా కార్యకర్తలకు చెప్పడం జరిగింది. అయితే పులేంద్ర, ఈ జనసేన సమీక్షలు ఎన్ని రోజులు జరిగే అవకాశం ఉంది? ఇంకా ప్రత్యేకంగా ఏ అంశాలు ప్రస్తావించారు? జనసేన పార్టీ జిల్లాల సమీక్ష సమస్యలు రేపటితో ముగిపోతున్నాయి. ముఖ్యంగా రేపు కృష్ణా జిల్లా, అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా సమీక్షలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ 2 జిల్లా సమీక్ష కూడా రేపటితో ముగుతాయి. అయితే ఈ సమీక్షలు ముగిసిన తర్వాత ఏదైతే పండగ తర్వాత విస్తృతంగా పవన్ కళ్యాణ్ తన పర్యటనని రాష్ట్రవ్యాప్తంగా కొనసాగించబోతున్నారు. ముఖ్యంగా సమస్యలే ఎజెండాగా తీసుకుని తన పర్యటన కొనసాగుతుందని చెప్పేసి జనసేన పార్టీ శ్రేణులు కూడా చెప్పడం జరిగింది. దీనికి తోడు ముఖ్యంగా పార్టీలో ఈ నెలాఖరు వరకు కూడా అత్యంత క్రియాశీలకమైన రోజు నెలగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి ఏదైతే బీజేపీ, అటు వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం, ఈ 3 పార్టీల నుంచి కూడా ఆ ప్రముఖ నాయకులు జనసేన కండువా కప్పుకోబోతున్నారు. దీనికి తోడు ఫిబ్రవరి మొదటి వారంలో ఏదైతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి 2019 ఎలక్షన్ లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా ఇటీవల చెప్పడం జరిగింది. అయితే అటు వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం 2 పార్టీలు అభ్యర్థుల ప్రకటన తర్వాతే జనసేన పార్టీ అభ్యర్థుల ప్రకటన ఉంటుందని చెప్పేసి కూడా ఒక సూచనగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎలక్షన్ లో నిస్వార్థంగా పనిచేసేవారు, అదేవిధంగా
ఏదైతే క్రిమినల్ కేసులు ఈ విధంగా వివాదాలు లేనటువంటి వారు మాత్రమే అభ్యర్థులుగా ప్రకటిస్తారని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ ఒక ఇండికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. పూర్తిగా 60% మంది యువతకి టికెట్లు కట్టేస్తామని చెప్పేసి, ఇంకో 20% మంది సీనియర్లకి రాజకీయ అనుభవం ఉన్న వారికి ఇవ్వడం జరుగుతుంది, ఇంకో 20% మేధావులకి ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది ఈ విషయంలో. అయితే పవన్ పర్యటన ఎక్కడి నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి? ఏ జిల్లా నుంచి పులేంద్ర? ఇప్పటి వరకు అయితే దాదాపు ఉత్తర కోస్తా మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. ఇక రాయలసీమలోనే అనంతపురం జిల్లాలో కొంత పాటు మిగిలి ఉంది. ఈ అనంతపురం నుంచి తన పోరాట యాత్ర కూడా కొనసాగుతుందని చెప్పేసి నేతలకి చెప్పడం జరిగింది. దీనికి తోడు అనంతపురం ప్రారంభించిన తర్వాత అటు కడప, కర్నూలు, చిత్తూరు ఈ జిల్లాలు కూడా కంప్లీట్ చేసిన తర్వాత ఆ తర్వాత ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాలు పూర్తి చేస్తారు. ఆ తర్వాత సుడిగాలి పర్యటన బస్సు యాత్ర ఒకటి కూడా ఉంటుంది. దానికి తోడు రాష్ట్ర వ్యాప్తంగా భారీ బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేసేందుకు కూడా జనసేన పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నట్టు. ఏదైతేనే 2019 ఎలక్షన్ లో గెలిపే లక్ష్యంగా జనసేన పోరాడేందుకు సిద్ధమవుతున్నట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. పులేంద్ర, ఇంతకు మీరు చెప్పినట్లుగా జనసేన పార్టీ కండువా కప్పుకోవడానికి టీడీపీ, బీజేపీ, వైసీపీ నేతలు సిద్ధంగా ఉన్నారు. వాటి వివరాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పటికైతే రాజమండ్రి అర్బన్ చెందినటువంటి బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ నిన్నే చెప్పడం జరిగింది. ఈ నెల 21వ తేదీన పవన్ కళ్యాణ్ సమక్షంలో నేను బీజేపీ పార్టీ రాజీనామా చేసి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరబోతున్నట్లు కూడా చెప్పడం జరిగింది. దీనికి తోడు ఆకుల సత్యనారాయణ రాజమండ్రి యొక్క పార్లమెంటు నియోజకవర్గానికి పోటీ చేస్తారనే ఒక ప్రచారం కూడా సాగుతుంది. అయితే తాను అన్కండిషనల్ గా పార్టీలో జాయిన్ అవుతున్నాను, పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు పార్టీలు చేస్తున్నట్లు కూడా ఆయన ప్రకటించడం జరిగింది. దీనికి తోడు తూర్పుగోదావరి జిల్లా నుంచి కూడా టీడీపీకి చెందినటువంటి అత్యంత ప్రముఖ నాయకులు కూడా జనసేనలో చేరబోతున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా ప్రకాశం జిల్లాకు చెందినటువంటి ఒక ప్రముఖ ఎమ్మెల్యే కూడా జనసేన పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తుంది. ఇంకా ఏదైతేనే రానున్న రోజుల్లో ప్రముఖ సీనియర్ నాయకులు ఎమ్మెల్యేలు అదేవిధంగా ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా జనసేన పార్టీలో చేరబోతున్నట్లు జనసేన శ్రేణుల నుంచి మనకు తెలుస్తున్న సమాచారం. ఏదైతేనే ఈ నెలాఖరులోపు జనసేన పార్టీలో భారీ ఎత్తున వలసలు ఉంటాయని చెప్పేసి కూడా మిగతా పార్టీ నుంచి వలసలు వచ్చి జనసేన పార్టీలో చేరుతున్నట్లు కూడా కొంతమంది ఉన్నత వర్గాలకు అందుతున్న సమాచారం. పులేంద్ర, ఫిబ్రవరిలో నియోజకవర్గాల ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏ ప్రాతిపదికన తీసుకుంటున్నారు ఇప్పుడు? ముఖ్యంగా జనసేన మొదటి నుంచి కూడా యువతకి పెద్దపీట వేస్తారని చెప్పేసి, యువతకి మహిళలకి పెద్దపీట వేస్తారని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఇందులో 60% యువతకి మహిళలకి సీట్లు కేటాయిస్తాం. దానికి తోడు మరో 20% రాజకీయ అనుభవం కలిగిన వారికి సీట్లు కేటాయిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మిగతా 20% మందికి నిపుణులకు మాత్రమే మేధావులకి నిపుణులకి సీట్లు ఇస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ కార్యకర్తల సమీక్ష సమావేశాలు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ పులేంద్ర.